139 టీఎంసీలు రేపు అనుమతులు వస్తాయా? ఒక్కసారి పోలవరం కావేరి లింక్ అయినాక ఇంకా గోదావరి నది మీద తెలంగాణకు ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తారా? మీరు ఇప్పటిదాకా నేను చదివిన మినిట్స్ చూసిండ్రు. తెలంగాణ మేము పదే పదే ఒకటే చెప్పినాం, ఫస్ట్ మా 968కి అనుమతులు ఇచ్చినాకనే ఇంటర్లింకింగ్ చేయాలి. ఆ ఇంటర్లింకింగ్ చేసే నీళ్ళలో సగం తెలంగాణకి ఇవ్వాలని కుండబద్దలు కొట్టినంత స్పష్టంగా ప్రతి మీటింగ్లో తెలంగాణ వాదిస్తూ వచ్చింది. కానీ మీరేం చేస్తుండ్రు? అది ఏమీ పట్టించుకుంటలేరు. మనకి ఇంకా 139 టీఎంసీకి గోదావరిలో సిడబ్ల్యూసి అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. అది కాకుండా 74 ఇవి రావాలి కదా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో. 148లో సగం ఏమంటే ఆ రోజు ఒప్పుకున్నది కదా కేంద్రం. ఈ 139 మరియు ఈ 74 అంటే 213 టీఎంసీలు ఇవాళ తెలంగాణకు బొక్కబడబోతున్నది. గోదావరిలో 213 టీఎంసీలు తెలంగాణకు నష్టం జరగబోతూ ఉంది. ఈ తుగ్లక్ గవర్నమెంట్ వల్ల, ఈ అవగాహన లేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తప్పుడు చర్యల వల్ల ఒకవేళ ఈ ప్రాజెక్టుకు అనుమతి అంటూ జరిగితే 213 టీఎంసీలు గోదావరిలో మనకు నష్టం జరగబోతూ ఉంది. ఇది కాకుండా అసలు ఓవరాల్గా మనం ఏం జరుగుతుంది ఇంకా కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు వాళ్ళు 200 టీఎంసీలు డైవర్షన్ అనుకున్నారు. వాళ్ళు ఎంత ప్లాన్గా చేస్తున్నారు? ఇప్పుడు 47 సమ్మక్క వదిలిపెట్టాలట, మనం 15 మాకు గోదావరిలో సేవింగ్స్ ఉన్నాయని పెట్టిండ్రు, 45 ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో ఆంధ్రప్రదేశ్ షేర్ అంటున్నారు. కర్ణాటక డీకే శివకుమార్ మా షేర్ ఇవ్వండి అని అడిగిండు కదా, వాళ్ళకు 16 టీఎంసీలు ఇచ్చిండ్రు. ఇస్తే కర్ణాటకకి ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్, మీరు పైన 16 టీఎంసీలు కృష్ణలో ఆపుకోండి, మేము మీ 16 కింద గోదావరిలో మేము తీసుకుంటాం ఇడా అంటున్నారు. కృష్ణల మీద ఆపుకోండి, మేము కింద 16 తీసుకుంటామంటున్నారు. అంటే కర్ణాటక ఈ 16, 45 ఆంధ్రప్రదేశ్ షేరు. ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేస్తున్న, అది కూడా నిజం కాదు, క్లెయిమ్ చేస్తున్న గోదావరిలో సేవింగ్స్ 15, మన రాష్ట్రానికి హక్కుగా ఉన్న 47 సమ్మక్క వదులుకోవాలన్నట. మొత్తం ఇదొక 123. తమిళనాడుకి ఇస్తామన్న 44. ఈ 167 టీఎంసీలతో ఇప్పుడు పోలవరం బనకచెర్ల మేము కడతాము అని వాళ్ళు పావులు కదుపుతున్నారు. ఇప్పుడు 167 టీఎంసీలతో దీనికి సంబంధించి ఒక 2-3 నెలల నుంచి డ్రామా నడుస్తుంది. సీక్రెట్గా చేస్తుంది అంతా. ఎంత సీక్రెట్ అంటే అసలు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఉండే ఏం జరిగిందో తెలియదు, ఫైనల్గా సంతకాలు పెట్టి అగ్రిమెంట్ అయిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఐఎమ్ సేయింగ్ విత్ అథారిటీ, నేను నా దగ్గర అన్ని ఆధారాలతో చెప్తున్నాను. నేను ఇప్పటిదాకా ఎన్ని మీటింగ్లు అయినాయంటే, మన ముఖ్యమంత్రి కూడా ఒక మీటింగ్లో పాల్గొన్నాడు. మార్చి 26, 2026 ఆంధ్రప్రదేశ్కు యొక్క సెక్రటరీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. యూనియన్ సెక్రటరీ ఒక ఆయన కాంతారావు, ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ మూలాలు. అసలు ఆయనకు ఆ పోస్టింగ్ ఎట్లొచ్చింది? చంద్రబాబు ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఢిల్లీలో వాటర్ సెక్రటరీనే తన మనిషిని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ కాంతారావు గారు ఇక్కడికి వచ్చి మన ముఖ్యమంత్రిని, మన నీళ్ళ మంత్రిని, మన ఈఎన్సీని, మన అడ్వైజర్తోని మార్చి 26, 2026 నాడు మొదటి మీటింగ్ అయింది. తర్వాత ఏప్రిల్ 27, 2026 నాడు ఢిల్లీలో సెంట్రల్ సెక్రటరీ దగ్గర మీటింగ్ అయితే దాంట్లో సిడబ్ల్యూసి, ఎన్డబ్ల్యూడి అధికారులు పాల్గొన్నారు. 1 మే 2026 నాడు ఒక మీటింగ్ అయితే తెలంగాణ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ అడ్వైజరు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్లు ఆ మీటింగ్లో పాల్గొన్నారు. 8 మే 2026 నాడు ఇంకొక మీటింగ్ జరిగింది. 11th మే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కుర్చీలో కూర్చొని సిఆర్ పాటిల్ సమక్షంలో వాళ్ళు ఇంకొక మీటింగ్ పెట్టి ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకుపోవడానికి ఒక మీటింగ్ జరిగింది. 23rd మే ఒక మీటింగ్ జరిగింది. ఇవాళ ఆదివారం కదా, నిన్నగాక మొన్న శుక్రవారం కూడా ఒక మీటింగ్ అయింది ఢిల్లీలో. అది ఇంకొక లింకు, ఏది మన మహానది పోలవరం లింకు కూడా పెడుతుంది. అందులో ఒక 147 టీఎంసీలు తీసుకుపోతామని. సరే, ఇదంతా డీటెయిల్స్ చాలా పెద్దవి. కానీ ఇన్ని మీటింగులు జరిగితే ఏ మీటింగ్ దాని మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఉందా? బయట పెట్టండి. ఎందుకు ఇంత సీక్రెట్గా ఈ మీటింగులు చేస్తున్నారు? ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఎందుకు బయటకు వస్తలేవు? ఇలా ఇంకా జోక్ ఏంటంటే, ఈ మన తెలంగాణ తరఫున ఈ మీటింగ్లకు ఎవరు పోతారు? చంద్రబాబు నమ్మిన బంటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పోతాడు. తెలంగాణ ఇంజనీర్లను కూడా తీసుకుపోతలేరు ఈ మీటింగ్కు. మన ఇంటర్ స్టేట్ ఇంజనీర్లను కూడా మీటింగ్ లోపలికి పోతలేరు. ఏమవుతుందో మన తెలంగాణ ఇంజనీర్లకు కూడా తెలియనంత సీక్రెట్గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ చేతికే తాలపు చేలు ఇచ్చిండు. ఎందుకంటే ఆదిత్యనాథ్ దాస్ ఎవరు? 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ఇరిగేషన్ సెక్రటరీగా తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేస్తూ చివరికి కోర్టు చేత చీవాట్లు తిని జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనను తెచ్చి తెలంగాణ అడ్వైజర్ పెట్టుడైంది.
ఈ మీటింగ్లన్నీ ఆయన తెలంగాణ ఇంజనీర్లు కూడా లేకుండా ఆయనే పోయి ఈ మీటింగ్లు అటెండ్ చేయడం వెనుకనే స్పష్టమైన కుట్ర కనబడుతుంది. అదే బాబు కన్నుల్లో రేవంత్ రెడ్డి ఆనందం చూడాలనుకుంటుండు. తెలంగాణకు ఏమైనా పర్వాలేదు అనేటువంటి దిశగా ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నాడు. నిజానికి ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇవాళ దేశానికి కూడా నష్టం చేస్తున్నారు. జనరల్గా ఏమంటారు, ఏ నిర్ణయం తీసుకున్నా జాతీయ దృక్పథం ఉండాలి, దేశానికి మేలు జరగాలి అంటారు. నేను అనేక ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మీటింగ్స్లో పాల్గొన్నా. ఏమనేది, ఎక్కువ రాష్ట్రాలకు లాభం జరగాలి, ఎక్కువ రాష్ట్రాలకు నీటి వినియోగం జరిగినప్పుడే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ యొక్క ఇది పర్పస్ నెరవేరుతుంది అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో తెలంగాణను పక్కకు పెట్టేసినారు, ఒక రాష్ట్రాన్నే పక్కకు జరుపుతున్నారు. 10 ఏళ్లుగా ఉన్న ప్రతిపాదనలు పక్కకు పెట్టి రాత్రికి రాత్రి గోదావరి నదిని మళ్లించడానికి కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చిండ్రు. ఈ ప్రతిపాదనలో ఇంకా ఒక డేంజరస్ విషయం ఏంటంటే, ఇప్పుడు మన సమ్మక్క సాగర్ అనేటువంటిది అరౌండ్ దాని హైటు, మన సమ్మక్క సాగర్ హైటు 83 మీటర్స్ ఉంటుంది. సమ్మక్క సాగర్ హైట్ 83 మీటర్స్. సమ్మక్క సాగర్ నుంచి మనము నాగార్జున సాగర్ తీసుకుపోవాలంటే నాగార్జున సాగర్ FRL 180, 83 to 180 మీటర్స్. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రతిపాదించిన పోలవరం టు బనకచెర్ల ఏదైతుందో, పోలవరం అంటే ఏమవుతుంది, తప్పకుండా ప్రకాశం బ్యారేజ్కి తేవాలి. ప్రకాశం బ్యారేజ్ హైట్ 12 మీటర్లు. 12 మీటర్ల నుంచి బనకచెర్ల అంటే 263 మీటర్లు. అంటే ఇప్పుడు తెలంగాణ భూభాగం నుంచి తీసుకుపోతే 97 మీటర్ల లిఫ్టు, ఇప్పుడు వాళ్ళ పోలవరం నుంచి బనకచెర్ల తీసుకుపోతే 250 మీటర్ల లిఫ్టు. ఎంత లిఫ్ట్ పెరుగుతుంది, ఎక్కడ 97, ఎక్కడ 250, దాదాపు 153 మీటర్ల లిఫ్ట్ పెరుగుతుంది. ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది, రికరింగ్ పెరుగుతుంది, ఎలక్ట్రిసిటీ బిల్లు పెరుగుతుంది, మెయింటెనెన్స్ పెరుగుతుంది, ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. సెంట్రల్ వాటర్ కమిషను, NWDA వేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణ భూభాగం కింద నుండి గతంలో ప్రతిపాదించిన విధంగా ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ తీసుకుపోతేనేమో మన రాష్ట్రం గుండా పోతే 48,000 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. పోలవరం నుంచి బనకచెర్ల తీసుకుపోతేనేమో దీనికి 82,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఖర్చు ఎక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ, ఒక రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఈ ప్రాజెక్టును తలపెడుతున్నారు. అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు కేంద్రం కూడా ఆలోచించాలన్నా వద్దా, బీజేపీ ప్రభుత్వం కూడా? అంటే ఒక రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రం దేశంలో భాగం కాదా, మాకు ఈ దేశ ఫలాలు మా రాష్ట్రానికి అందకూడదా? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ నుంచి ఈ రాష్ట్రాన్ని ఎట్లా తొలగిస్తారు? ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగినా కూడా దాన్ని ఎట్లా చేస్తారు? ఏ ప్రాజెక్ట్ అయినా చేసేటప్పుడు ప్రాజెక్ట్ వైబిలిటీ చూడరా? లోయెస్ట్ కాస్ట్లో ప్రాజెక్ట్ని ఎట్లా చేస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉండదా? ఇలా ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం కూడా మోసం చేస్తూ ఉంది. సార్ రేవంత్ రెడ్డి అంటే ఆయన సరెండర్ అయిపోయిండు, ఆయన గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఉన్నాడు. మరి పెద్దన్న పాత్ర పోషించాల్సిన బీజేపీ ఈ తెలంగాణ ప్రయోజనాల గురించి ఎందుకు ఆలోచించడం లేదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ లింకును మేం చెప్పడం కాదు, ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమంటారు, కేఎల్ రావు మాకు గొప్పవాడు, కేఎల్ రావును మాకు ఆదర్శము అని చెప్పి చెప్తారు కదా. కేఎల్ రావు గారు కూడా తన ప్రతిపాదనలో ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, గోదావరి కావేరి అనుసంధానం తెలంగాణ నుండే వెళ్ళాలి అని ఆయన కూడా ప్రతిపాదించాడు. ఇది కేఎల్ రావు ప్లాన్. ఇది ఆ రోజుల్లో కేఎల్ రావు గారు కూడా గోదావరి కావేరి లింక్ అనేది ఇచ్చంపల్లి నుంచి తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్ కలపాలనే తన ప్రతిపాదనలో కూడా చెప్పారు. అంటే మీ కేఎల్ రావు చెప్పింది వినరు, ఒక రాష్ట్ర ప్రయోజనాలని పట్టించుకోరు, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ఈ దేశ ప్రయోజనాలు అన్నట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉంది. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీల చేతుల్లో కేంద్రం ఉండడం వల్ల ఇవాళ ఇంకొక రాష్ట్రాన్నే మర్చిపోతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మరి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు మీరు కూడా ఆలోచించాలి కదా. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. మీకు బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి అంటే సరెండర్ అయిండు. కనీసం మీరైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకుంటారా? మీరు కూడా ద్రోహులుగా మిగిలిపోతారా? ఇలా బీజేపీ నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.